నినాదంతో ప్రతి పేదవాడికి కూడు గుడ్డ గూడు నినాదంతో ప్రతి పేదవాడికి ఆర్థిక సామాజికంగా అన్ని రంగాల్లో మరి ముందు తీసుకెళ్ళింది ఇందిరాగాంధీ గారు. సాంకేతిక విప్లవం రాజీవ్ గాంధీ గారు. తదనంతరం ఆర్థిక సంస్కరణలు తెచ్చి ఈరోజు ప్రపంచంలోనే బలమైన 4వ ఆర్థిక శక్తిగా కరోనా లాంటి భయానక వ్యాధులు వచ్చినా కానీ ఎలాంటి నష్టం వాటిల్లని దేశంగా ఈరోజు భారతదేశం ప్రపంచంలో పటంలో ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ విధి విధానాలతో. అదే మన భారత ప్రధాని ఆర్థికంగా రాజకీయంగా ఇంకా పైకి లక్ష్యంతో భారత్ జోడో యాత్రను స్ఫూర్తిగా తీసుకొని మరి ఈరోజు దేశంలో యావత్తుగా కులగణన జనగణనను చేపట్టాలని నినాదంతో ముందుకు పోతా ఉన్నారు. అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారిని స్ఫూర్తిగా తీసుకొని రాహుల్ గాంధీ గారిని స్ఫూర్తిగా తీసుకొని కులగణన 30 సంవత్సరాల దళిత సోదరుల ఆకాంక్ష కుల వర్గీకరణను చేపట్టడం జరిగింది. అదేవిధంగా మా బంజారా సోదరులకు భాషను చేర్చాలని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం కూడా చేయడం జరిగింది. రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం దేశంలోనే బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడ లేని విధంగా ఈ తెలంగాణ దేశంలోనే అభివృద్ధి పథకంలో సంక్షేమ పథకాల్లో కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాల్లో కావచ్చు, సాహసోపేతమైన నిర్ణయాల్లో కావచ్చు, ఈరోజు మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రగతి పదంలో ముందు తీసుకెళ్తా ఉన్నారు. సీనియర్ కేబినెట్ మంత్రులంతా ఏకమై అహర్నిశలు శ్రమిస్తా ఉన్నారు. ఆర్థికంగా 10 కోట్ల పైన అప్పుల్లో బారిలో పడిన రాష్ట్రాన్ని ఈరోజు సంక్షేమం వైపు, ప్రగతి వైపు, వికాసం వైపు ముందు తీసుకెళ్తా ఉన్నారు. మిత్రులారా, ఈరోజు రాష్ట్రంలో మన నాయకురాలు సోనియా గాంధీ గారు స్వయంగా ప్రకటించిన ప్రతి హామీని ప్రజల్లో తీసుకెళ్లే కార్యక్రమంలో మరి ఈరోజు మన ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల కరెంట్, ఉచితంగా గృహాలకు 500కే గ్యాస్ సిలిండర్లు, వడ్డీ లేని రుణాలు డ్వాక్రా గ్రూప్ మహిళలకు, రైతు రుణమాఫీ 25 లక్షల మంది రైతు సోదరులకు, రైతు భరోసా, రైతు బోనస్, రైతు బీమా, పంట బీమా ఇలాంటి కార్యక్రమాలు తీసుకెళ్తూనే విద్యార్థులు కానీ మరి నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించే భాగంగా 40% మెస్ ఛార్జీలు, 200% కాస్మెటిక్ ఛార్జీలు పెంచుతూనే నిరుద్యోగ యువతకు 60,000 ఉద్యోగాలు నియామకాలు ఇదే ఎల్బీ స్టేడియం సాక్షిగా చేపట్టి ఇంకా నిరుద్యోగ యువత మిగిలిన వారికి స్వయం ఉపాధి కల్పించడం కోసం రాజీవ్ యువ వికాసాన్ని అందిస్తూనే మిత్రులారా, ఎడమవైపు స్టేడియం పైన కూర్చుంటున్న మా అక్కలు సోదరులందరూ దయచేసి ఇటు ముందుకు వస్తే మీకు నాయకులు అదేవిధంగా వారి మాటలు వినపడతాయని చెప్పేసి కోరుతా ఉన్నాం. మిత్రులారా, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ రాష్ట్రంలో అదేవిధంగా సెక్రటరీ సామాన్య సహా ప్రతి సామాన్య కార్యకర్తలు ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి ఇప్పటికే వర్గాన్ని ఉద్యోగస్తులందరికీ ప్రతి నెల మొదటి వారం మొదటి రోజు వారి ఖాతాల్లో జీతభత్యాలు వేస్తూనే వారు పెండింగ్ పెట్టిన 4 డిఏలు, అందులో 2 డిఏలు మన ముఖ్యమంత్రి గారు వారికి క్లియర్ చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ప్రతి సామాజిక వర్గాన్ని దళిత, గిరిజన, ఉద్యోగస్తులందరికీ ప్రతి నెల మొదటి వారం మొదటి రోజు వారి ఖాతాల్లో జీతభత్యాలు వేస్తూనే వారు పెండింగ్ పెట్టిన 4 డిఏలు, అందులో 2 డిఏలు మన ముఖ్యమంత్రి గారు వారికి
క్లియర్ చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ప్రతి సామాజిక వర్గాన్ని, దళిత, గిరిజన, బహుజన, మరి అట్టడుగు వర్గాల్ని, మైనారిటీ సోదరులను సంక్షేమాన్ని లక్ష్యంగా ముందు తీసుకెళ్తా ఉన్నారు. ఎమ్మెల్సీలో కావచ్చు, క్యాబినెట్ మంత్రుల్లో కావచ్చు, అదేవిధంగా అధికారుల్లో కావచ్చు, ప్రతి సామాజిక వర్గాన్ని న్యాయం కల్పించే విధంగా ప్రతి ఒక్కరిని స్థానం కల్పిస్తూ మరి రాష్ట్ర ప్రగతిలో మన ముఖ్యమంత్రి గారు ముందుకు పోతా ఉన్నారు. మన సీనియర్ క్యాబినెట్ మంత్రులంతా మరి అభివృద్ధిలో నిమగ్నమవుతా ఉన్నారు. అందుకే మిత్రులారా, మరి సంస్థాగత ఎన్నికలు, స్థానిక ఎన్నికలు ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరందరూ మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలని ప్రజల్లో తీసుకెళ్లి, ప్రజల్లో పల్లె ప్రగతి యాత్ర చేపట్టి మన ప్రగతిని, మనం చేసిన అభివృద్ధి సంక్షేమ ఫలాల్ని, మనం తీసుకున్న బీసీ కులగణన నినాదాన్ని, మనం చేసిన కేటగరైజేషన్ ఎస్సీ వర్గీకరణను ప్రజల్లో తీసుకెళ్లి స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని అధిష్టానానికి బహుమతిగా అందించాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ ఇచ్చిన అవకాశానికి మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ